శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భగత్ సింగ్ స్ఫూర్తితో సేవా దృక్పథంతో పాటు నిరుద్యోగం, పేదరికంపై నేపాల్ తరహా జన్జడ్ ఉద్యమానికి యువత నడుం బిగించాలి. కడప జిల్లా సిపిఐ కార్యదర్శి గాలిచంద్ర. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పర్యాటక ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి. టూరిజం కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ వరద ప్రవాహంతో నీట మునిగిన పురాన్పూల్ ఎంజీబీఎస్ డ్రోన్ విజువల్స్. తెలంగాణ రాష్ట్రంలో దసరా, గాంధీ జయంతి ఒకే రోజు, మద్యం, మాంసంపై సందిగ్ధత. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గత సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో కొందరు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కోనసీమ ప్రాంతానికి చెందిన కొందరు క్రైస్తవ పాస్టర్ చేతిలో మోసపోయిన బాధితులు గద్వాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిన విషయం తెలిసిందే. ఇక పూర్తి వివరాలకు వెళ్తే కాశపోగు సుదర్శన్ అలియాస్ కె సుదర్శన్ అబ్రహాం అనే వ్యక్తి గద్వాల నియోజకవర్గంలో ఉన్న ధరూర్ మండల కేంద్రంలో క్రైస్తవ ప్రార్థన మందిరంలో దైవిక సంబంధించిన ఆధ్యాత్మిక బోధనను చేస్తూ ఇదే ప్రాంతంలో స్థిరపడటం జరిగింది. ఈ వ్యక్తి యొక్క జన్మస్థలం ఇదే నియోజకవర్గానికి సంబంధించిన మల్దకల్ మండలం ఎల్కురు గ్రామ నివాసి. ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న మరణాథ బైబిల్ కళాశాలలో చౌదరి వారి ద్వారా శిక్షణ పొంది తదుపరి ఈ ప్రాంతానికి దేవుని పరిచర్య నిమిత్తం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ వ్యక్తికి ఇదే మండలానికి చెందిన మండపురం గ్రామానికి సంబంధించిన ఈ గ్రామ క్రైస్తవ సంఘానికి చెందిన పాస్టర్ కుమార్తె వివాహం చేసుకోవటం జరిగింది. ఈ వ్యక్తికి 2 కుమారులు, 2 కుమార్తెలు. ఈ వ్యక్తి ఈ ప్రాంతంలో చారిటబుల్ సొసైటీ ట్రస్ట్ ఆఫ్ పాస్టర్స్ అసోసియేషన్ నడిపిస్తూ మరణాథ ల్యాడర్ ట్రస్ట్ అనే పేరుతో విదేశీ ఉద్యోగాలు, విదేశీ యాత్రల పేర్లతో ఇలా ప్రజల దగ్గరకు వెళ్లి నేను ఇస్రాయిల్ దేశం లాంటి మరి ఇతర విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, నేను ఏజెంట్ అని చెప్పి వారి దగ్గర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలతో దాదాపు కొన్ని 10 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈ వ్యక్తి టూరిస్ట్ విజిట్ అనే వాటిపై ఫేక్ పాస్పోర్ట్లు, వీసాలు క్రియేట్ చేసి ఇక్కడ నుంచి కొందరిని విదేశీ పర్యటనకు పంపడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ వ్యక్తి సెకండ్ హ్యాండ్ కార్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ వాహనాలను ఇతర అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది. ఈ వ్యక్తి కుటుంబ సభ్యులపై ఒక 30 నుంచి 40 వాహనాలు రిజిస్టర్ చేయబడింది, వాటిని విక్రయించడం జరుగుతుంది అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో ఈ వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి పంచను చేరి ఈ సమస్య నుంచి కాపాడాలని ఆ ప్రజాప్రతినిధి అలాగే చట్టంను ఆశ్రయించి బాధ్యులకు అంత డబ్బు ఇవ్వలేడని మాట్లాడించి తర్వాత మీ సమస్యకు పరిష్కారం చేస్తామని అంటూ వారిని వారి ప్రాంతానికి పంపటం జరిగిందని ప్రజలు మాట్లాడుకోవటం జరిగింది. ఇలాంటి దేవి దేవుళ్ల బోధనను చేస్తూ భక్తి అని అడ్డు పెట్టుకుని ప్రజలు మోసం చేస్తున్న వారు ఎవరైనా, ఏ మతం వారైనా సరే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైతు కూలీలకు 12,000, ఆటో అన్నలకు దాదాపు 24,000, మహిళలకు 2,500, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు 4,000, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు 500 బోనస్, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డ్. ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతున్నారు. విధంగా మా మీద కేసులు పెట్టిన భయపడమని కేటీఆర్ విమర్శించారు. ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న
ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో కొత్తగా నిర్మించిన మోరీపై అడ్డంగా గోడ పెట్టడం వలన వర్షపు నీరు భారీగా చేరి స్థానికుల ఇళ్లలోకి రావడం జరిగింది. అలాగే నూతనంగా నిర్మించిన ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోని వాటర్ పోకుండా అడ్డుగా ఉండటం వలన అండర్ గ్రౌండ్ నుంచి నీరు పైకి వచ్చి పలు ఇళ్లలోకి వచ్చిన సమస్యను ఈ రోజు కొంతమంది ఇళ్లను ఖాళీ చేసి వేరే రూమ్లోకి వెళ్లారు. ఇలా ఉంటే మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోగా ఈ రోజు ఇలాంటి పరిస్థితికి దారితీయడాన్ని స్థానిక ప్రజలు జైపూర్ కౌన్సిలర్ రాములు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఓపెన్ డ్రైనేజీ వలన ఈ అండర్ గ్రౌండ్ లో పలుమార్లు వ్యవస్థ కూడుకుపోయిందని కమిషనర్ కు మున్సిపల్ అధికారులకు పలుమార్లు చెప్పినా పలు రకాల కారణాలతో నిర్లక్ష్యం చేశారని ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు నేను కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ప్రజల ఇళ్లలోకి వర్షపు నీరు రావటం చాలా బాధాకరమని, ఈ వ్యవస్థకు మున్సిపల్ అధికారులే కారణమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ అధికారి వివరణ ఇవ్వగా శంకర్పల్లి మున్సిపల్లోని 8వ వార్డైన ఫతేపూర్ గ్రామంలో ఈ సమస్య దృష్టికి వచ్చిందని, దీనికి కొన్ని కారణాల వలన నిర్లక్ష్యమైందని, ఇక్కడ స్థానిక ఇండ్లు చాలా దిగువకు ఉండటం వలన ఇండ్లలోకి నీరు ఇళ్లలోకి వస్తుందని, 2 రోజుల్లో పనులు అండర్ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేస్తామని అన్నారు. దక్షిణం ఎన్ని సాధ్యం కాదని మాకు కోరుకుంటున్నాను. ఆర్థిక సహాయం అందియాలి, మాకు ఇల్లు కావాలి. చాలా రోజులు బాగాలేవు, మోడీలు బాగాలేవు, ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య? 5 సంవత్సరాలు ఫస్ట్ మోర్ ఉండే దాన్ని చేసారు, మళ్ళీ మోర్ వేసారు, అదే రకంగా ఉన్నది. మీకు ఇల్లు వచ్చారు ఎంతమంది? మాకు సరిపోవాలి, మాకు రాలేవు. అంటే అప్లై చేసుకోలేరు, ఎట్లా చేసినాం కానీ రాలేవు. మాకు చేసినాము 5 లక్షలు ఇస్తే ఏడ కట్టుకోవాలి. ఒక్కరున్నారా? మాకు పిల్లలు ఉండ్రి, అందరు ఉండ్రి, ఏడుంటాం. 5 లక్షల వల్ల ఇల్లు అవుతుందా? బేస్మెంట్ కూడా కాదు మాకు ఈ టౌన్ లో. ప్రభుత్వం అయితే అని చెప్తారు కాదు, అయితే కట్టి ఇవ్వండి వాళ్ళని. మేము ఇంకా 5 లక్షలు ఇస్తాం కావాలంటే. చేతి పురాణ వాడి వాళ్ళు ఇచ్చే 5 లక్షలు ఇల్లు కాదు. 60 గజాలు మొత్తం మాకు 60 గజాలు కట్టుకొని కాల్మోదం లేము, నలుగురం ఉన్నాము. ఎట్లుంటాం? ఏం ప్రభుత్వం ఇది? ఇది మంచి ప్రభుత్వం కాదు. ఇది రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇచ్చి 60 గజాలు కట్టుకోమంటే ఎట్లా కట్టుకుంటాం? 5 లక్షలు ఇస్తున్నాం, మీరు ఎట్లా కట్టుకోండి, అట్లా కట్టుకుంటాం. అది కూడా లేదు. 60 గజాలకు ఇంకా తక్కువనే ఉండాలి. వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుందా? వర్షం లేనప్పుడు కూడా బోర్లీళ్ళు ఎక్కడ పోవు, వస్తూనే ఉంటాయి ఎప్పటికీ. పట్టించుకున్న నాదుడే లేడు, మోరీ అనేది పట్టించుకున్న నాదుడు లేడు. కౌన్సిలర్ చెప్పిన విధానాలు కాంప్లీట్ చేసిన ఆల్రెడీ కొన్ని చేతులు పెట్టాయి, ఎవరు వస్తలేరు, పట్టించుకోలేదు. ఖచ్చితంగా పట్టించుకోవాలని కోరుకుంటాను. తీస్తున్నా నీరు పోతుండే, ఆ మోర్లన్నీ బంద్ అయ్యి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఆ మురికి నీళ్ళు అన్ని ఇక్కడనే రాబట్టి ఇక రాంగ మూల కూలిపోతే ఇక మా అమ్మలు కట్టించారు. ఇది జాగా ఖాళీగా ఉన్నప్పుడు నా బిడ్డ పేరు మీద ఇల్లు వచ్చిందని ఫోటో తీసుకుపోయారు. ఈ ఇల్లు చూసి ఇయ్యమని చెప్పారు. ఇవ్వమని చెప్పిపోతే మనం ఊరుకున్నాము. ఈ వరద అంతే అయింది, మాతో మొగోళ్ళు లేరు. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఈ గవర్నమెంట్ ఉంటేందుకు లేకుంటేందుకు కౌన్సిలర్కు చెప్పినాము, ఊరు పెద్ద మనుషులు చెప్పినాము, ఎవరు పట్టించుకుంటున్నాడు. మరి మేము ఏం చేయాలి? మాకు ఎక్కడైనా అవతల జాగ చూపించి ఇండ్లు కట్టిమను, ఇంత ప్లేస్ జాగ్రత్త అక్కడ ఇండ్లు కట్టిమను. మాకు ఈ ఓడకలు ఇండే వద్దు. ఈ బాగా ఎందుకు అడలేదు సార్? మేము 10 ఏళ్ళకి ఒకసారి ఇల్లు కట్టాలి భూములలో. మేము
మాకు ఈ జాగ వద్దు ఏమొద్దు, ఈ అక్కడ జాగలు చూపించమని గట్టి జాగలు చూపించి నీళ్ళని పోసుకోమని గుద్దలను తెంగించుకోమని గవర్నమెంట్ వాళ్ళు మాకేం చేసేది ఉన్నది. మేము ఎంత బాగా ఆడుతున్నాము. ఈ కంకర వేసిపోయాము కొడుకు కంకరకే నావని వస్తలేదు మాకు. మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది, మొత్తం ఏంటి పెదకూర బక్కలు, చికెన్ బక్కలు, మటన్ బక్కలు ఆ మోర్లకే వస్తున్నాయి. మోర్ కట్టడానికి సిగరెట్ అమ్మని అడిగితే అంటది నాకు తెలియదు అంటది. అది సిగరెట్ అమ్మని అడిగినా అవమ్మా నువ్వు టెక్స్ట్ తీసుకుంటున్నావు ఈ మోర్ చాపు చెప్పావు అంటే నాకు తెలియదు ఆఫీస్ కాడ పోయి మొత్తుకోపో. ఇప్పుడు సిగరెట్ అమ్మ పిలిపి ఆమె కూర్చొని మాట్లాడుతున్నాను. టెక్స్టైల్ మాత్రం ఆమెనే వస్తుందా? ఆమెనే వస్తుంది. ఆమెనే ఈ సమస్య చెప్తే ఆమె తెలియదంట, నాకు తెలియదు అంటుంది ఆమె. ఇంకేం చేయాలి సార్ మేము ఇప్పుడు అంటే మా పిల్లలు ఉన్నప్పటికీ మోరు పూల లేకపోతే మా పరిస్థితి ఏంది? ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య మీకు వస్తుంది? ఇప్పుడు 7 వరకు వస్తాయి, 6 వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం ఇళ్ళకే వచ్చినాయి. ఏం చేయాలి? ఇప్పుడు ఏంటో పిల్లలకి గేట్లకు వచ్చినాయి మళ్ళీ నీళ్ళు. కాకపోతే వాళ్ళ నుంచి కాకపోతే వెనకాలకి మేము సబితారెడ్డి దగ్గర పోయినాం. మాకు ఇక్కడ జాగ వద్దమ్మా, అక్కడ జాగ అంటే ఇప్పిస్తా అంటే ఒకరు కూడా లేవకపోయారు ఇరికేట్. ఇప్పుడేమో ఆయమంటుంది మా పానం. ఇప్పటికైనా అక్కడ గట్టి జాగ లేస్తే మేము అక్కడనే పోతుంటాం. మా ఇల్వ మాకు గట్టిస్తే, ఈ ఇంట్లో ఇల్వ కట్టిస్తే మరి ఏం చేస్తాం? మేము మొరలాలో పట్టుకొని ఆ ఎంత పైసలు బాగా కొన్నాడు, అది కట్టిండు, నీళ్ళు పట్టుకొని చేసిండు వాడు. వాళ్ళని మొత్తం ఇల్లు గుల పట్టుకొని పోలేడు. మేమేం చేయాలి సార్ మరి? అంటే డౌన్ ఉన్నది కాబట్టి నేనేమంటా సార్, నేను అట్లా అంటే టెండర్ శాంక్షన్ లేకుంటే అంటే మెయింటెనెన్స్ వర్క్ కింద ఇవ్వచ్చు కదా సార్. మెయింటెనెన్స్ వర్క్ కూడా ఈసారి లేదు. ఎవరు ఎట్లా సార్ మరి ఎవరు చేస్తుంటారు ఇట్లా? మరి పబ్లిక్ మునిపోవాలా సార్? మరి ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు అది ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఆయన ఇంట్లో నీళ్ళు ఇస్తే ఆమ్లు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, జనాలకు ఇప్పుడు అది పెద్ద పని కాదు. ఎన్ని మీటర్లు అయితే ఆ నాడికెళ్ళి అందాక ఇప్పుడు మనం గీడికి వెళ్ళి ఇందాక ఎన్ని మీటర్లు అయితే జరిగింది. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మోచేది. టెండర్ శాంక్షన్ షార్ట్ టెండర్ పెట్టి 3 రోజులు చేసి చేస్తాం. మరి మీకు ఎన్ని రోజులు సార్ చెప్పింది? టెండర్ శాంక్షన్ చేసుకుని చేస్తాం సార్. షార్ట్ టెండర్ పెట్టి చేయనుంటే సార్ మీరు షార్ట్ టెండర్ పెట్టి చేసిన ఆల్రెడీ శాంక్షన్ అయింది. టెండర్ ఎన్ని రోజులకు సార్? ఎన్నిసార్లు సార్? ఎన్ని రోజులు మీకు చెప్పి 4 మంత్స్ 4 నెలలు అవుతుంది సార్. చెప్పారు సార్ మీరు. నేను సార్ దగ్గరికి వచ్చి 4 సార్లు వచ్చాను సార్. అలాగా సార్, ఇప్పుడు మోరేసినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మూయేది కదా సార్. అది మూసేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం వచ్చింది. అది మూసేయడం వల్లే ప్రాబ్లం వచ్చింది సార్. ఇప్పుడు అది ఇది యాక్చువల్లీ ఈ మోరేసినప్పుడు ఇది మూసేసారు. దీనికన్నా అది డౌన్ లో ఉంది కదా, దీనికన్నా డౌన్ లో లేదా మిగతా ఇళ్ళకి చేస్తున్నాయి. మోరీలు సరిగా కడతలేడు, మోరీలు తీస్తలేడు. మొత్తం వాసన ఇల్లు ఖాళీ చేస్తున్నాము. ఇళ్ళకి వెళ్ళి కావాలి మాకు 60 గదాలు ఇస్తే మేము కట్టుకోలేము. ఇంతమంది మేము ఉంటాం. 60 గదాలు ఇల్లు ఇస్తే ఒక్కడు ఉంటేనేమో ఉంటాడు. 60 గదాలు ఇస్తే 5 లక్షలు అంటే బునకి సరిపోవు మాకు ఇక్కడ పంపులకు. ఎంత ఇచ్చినా మాకు సరిపోయిస్తే ఇల్లు కట్టుకుంటాము. లేకపోతే రోడ్లు రీలు మంచిగా చేయాలి. కుటుంబ సభ్యులతో శ్రీ దుర్గామాతకు పూజలందించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పైడి ఎల్లారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మంగా ఉన్న ప్రతి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గం తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రతి నెల ఒక నిర్ణీత తేదీన వేతనాలు, పీఆర్సీ అమలు, వాహన సదుపాయం తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సాంస్కృతిక సారథి కళాకారులకు హెల్త్ కార్డులు, మృతి చెందిన కళాకారుల కుటుంబాలకు పరిహారం, మెటర్నిటీ లీవ్లు,
ఏరియర్స్, ఇందిరమ్మ ఇండ్లు, బస్ పాస్లు వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కళాకారులకు జిల్లాకు వాహనం, దానికి మైక్ సిస్టమ్ సదుపాయాన్ని కల్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సాంస్కృతిక కళా సారథులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనంతరం తెలంగాణ ప్రజాప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన పాటల సీడీని మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి, సాంస్కృతిక కళాసారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, కళాకారులు పాల్గొన్నారు. దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావటం వల్ల మద్యం, మాంసంపై కొంత సందిగ్ధత ఏర్పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా పండుగ ఒకే రోజు వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రియులు ఆలోచనలో పడ్డారు. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసివేయటం ఆనవాయితీ. అయితే దసరా రోజున మాంసం, మద్యంపై విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం 20 కోట్లకు పైగా జరిగేవి. ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. ఈసారి 2 పండుగలు ఒకే రోజు రావడంతో మద్యం దుకాణాలు మూసివేస్తే ప్రభుత్వం ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మాంసం వ్యాపారులు కూడా పండుగ రోజు విక్రయాలు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. హోలగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాలా మలేశ్వర స్వామిని దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ ఏసిరి. బన్నీ ఉత్సవాలను ఏర్పాటుపై అధికారులు, గ్రామస్తులు, భక్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా చూస్తామన్నారు. భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. భక్తి శ్రద్ధలతో బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్, ఎస్పీ కోరారు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ రాదు. సో ఎనీ పాసిబిలిటీ మనం ఏదైనా ఒక సిగ్నల్ బూస్టర్ పెట్టించడానికి హ్యాండ్ ప్యాక్స్ ఓకే, అది మన పనిలో ఉంటుంది. మీరు జియో ప్లస్ ఎయిర్టెల్ టెంపరీ టవర్ లాగా పెడతారు. అది 100% అంటే ఇది మన సీఎం ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్స్ లో అక్కడ టెంపరీ మనం పెట్టించాము. సో అలాంటిది ఒకటి ఇక్కడ పెడితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ముందే చెప్తే ఇప్పుడు 4-5 రోజులు ఉంది, బట్ ఐ డోంట్ నో వెదర్ దే రెస్పాండ్. ఏం లేదు, జస్ట్ ఒక వెహికల్ లో టెంపరీ టవర్ ఉంటుంది, టెంపరీ టవర్ పెట్టిస్తారు. ఎయిర్టెల్, జియో 2 పెట్టించినా మనకి సరిపోతుంది. సో అదైతే మన కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. లెట్స్ జస్ట్ ట్రై ఫర్ దట్. సో అదర్వైజ్ మన వైపు నుంచి బందోబస్తు అన్ని 100% ఉంటుంది. మై రిక్వెస్ట్ అందరూ కొట్టుకోవాలంటే రోజు కొట్టుకోవచ్చు కదా ఇక్కడ. అది కాకుండా అది మెసేజ్ తప్పుగా పోయింది. స్వామి వారు అందరూ సహకారంతో తీసుకొస్తారు. పాయింట్లలో వాళ్ళని నిలబెట్టేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీ నుంచి, మేజర్ పంచాయతీ నుంచి ఒక 40 to 50 మెంబర్స్ వర్కర్స్ కూడా డిప్యూట్ చేశారు మేడం. వారు రెగ్యులర్గా ఈ రోజు నుంచే, యాక్చువల్గా ఎస్టర్డే నుంచే వాళ్ళు డ్యూటీలో వెళ్ళిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల కొట్టుకుంటూ ఉంటారు. అది లేకుండా ఇప్పుడు మేము సో ఈ సంవత్సరం కూడా దాదాపు 700 మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ బందోబస్తుతో పాటు 100 కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ఒక 10 డ్రోన్స్ని కూడా మనం ఈసారి వాడుతున్నాం. పక్కగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలో, ఎలక్ట్రిసిటీ, R&B, ఎక్సైజ్, ఫారెస్ట్, వీళ్ళందరికీ తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో, పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ మోడల్ అండ్ సెర్చ్ కూడా మనం చేసి ఈ నాటు సారా కావచ్చు, కొన్ని స్టిక్స్ కావచ్చు, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలకి, ఒక గ్రామస్తులకి ఒకటే మన విన్నపము, ఈ రూమర్స్ అంటారు, కొద్దిగా ఒవ్వాపోలు అంటారు, అవన్నీ నమ్మకండి. ప్లస్ ఈ స్టిక్స్కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు, అది పెట్టడం వల్ల చాలామందికి ఇంజురీస్, దెబ్బలు తగులుతున్నాయి. సో
సంబరంతో జరిగే ఈ ఫెస్టివల్లో ఎవరైనా ఇంజురీ అవ్వడము లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అదొక ప్రమాదంగా భావిస్తున్నాం. సో మినిమం ఇంజురీస్తో ఈసారి ఈ మళ్ళీ ఫెస్టివల్ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కర్ణాటక బార్డర్స్లో కూడా మనకి చెక్ పోస్ట్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు. సో చెక్ పోస్ట్తో పాటు మన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. సో అక్కడి నుంచి కూడా కర్ణాటక మధ్యం కూడా ఇక్కడ రావడము మనం అరికట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎమ్మిగనూరు పట్టణంలో మైనార్టీ కాలనీ ఏర్పడి 29 సంవత్సరాలైనా అభివృద్ధికి నోచుకోకపోవటం ప్రజాప్రతినిధుల వైఫల్యానికి ఒక నిదర్శనం. మైనార్టీ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా మాయమాటలతో మైనార్టీ కాలనీ ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. మైనార్టీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేసి ఆ కాలనీ ప్రజలను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో శనివారం రోజున వర్షంలోనే మైనార్టీ కాలనీని పరిశీలన చేశారు సిపిఐ బృందం. మీరేం సార్ ఇట్లా చేస్తున్నారు? చేసి గెలిస్తే మమ్మల్ని వేస్తామన్నారు, వేసలేరు మీరు. లేవు, ఏం లేదు, కరెంట్ లేదు మాకు. ఏం సార్ ఇట్లా చేస్తారు మీరు? చెప్పండి. కిందపడి మేము చల్లుతున్నాము, పాడుతున్నాము, లేస్తున్నాము సార్. ఏముండాలా మా పోవాలా సార్? ఏమి మీరు సలమిచ్చి కానీ ఇట్లా చేస్తున్నారు మాకు. బీదవాళ్ళు ఏమిచ్చి బీదవాళ్ళే మేము కుళాయిలు లేవు, ఏం లేవు. అట్లే సంసారం అట్లే తెచ్చుకొని తాగి మేము అట్లే చేస్తున్నాము. ఈ నీళ్ళని ఎట్లా రావాలా సార్? మేము చెప్పండి సార్. కడుతున్నాం సార్, మేము 2000 కడుతున్నాము సంవత్సరంకి. నీళ్ళు లేవు, కాళ్ళు లేవు, అట్లే చేస్తున్నాం సార్. మేము ఎట్లా సంసారం చేయాలి? ఈ వాండ్లన్నా చెప్పండి సార్ మీరు. కింద పడుతున్నాము ముసలోళ్ళు మేము. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగురుపల్లిలో చెరువు పొంగిపొలటంతో వరద నీటిలో 45 మంది కాలనీవాసులు చిక్కుకున్నారు. 2 రోజులుగా రవాణా విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. వరద నీరు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమను ఎలాగైనా కాపాడాలని అర్ధనాదాలు చేస్తూ అధికారులకు సమాచారం ఇచ్చారు. నాటు పడవలతో మత్స్యకారులు సహాయం చేస్తున్నారు బాధితులకు. ఇక వరదల్లో చిక్కుకున్న బాధితులను పడవలో తరలిస్తుండగా అంతలోగా కొండాపూర్ తహసీల్దార్, కొండాపూర్ ఎస్ఐ పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వరదల్లో చిక్కుకున్న 45 మంది బాధితులను సురక్షితంగా ఎలాంటి ఘటనలకు చోటు చేసుకోకుండా బయటికి క్షేమంగా తీసుకువచ్చారు. హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. 5 ఏళ్ల తర్వాత భారీ వరద పోటెత్తి బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పురాన్పూల్ వంతెన వద్ద నీటి మట్టం 13 అడుగులకు చేరింది. ఇక ఎంజీబీఎస్లో వరద నీరు చేరటంతో బస్సుల ప్రవేశాన్ని నిలిపివేయమని అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఇక వాహనాలను తాత్కాలికంగా మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
బీటెక్ చదివే పిల్లలే గంజాయి సరఫరా చేస్తున్నారు. బీటెక్ అయిపోయాక ఉద్యోగాలు దొరక్క గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి సరఫరా చేసే వాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. గుర్రం జాషువా జయంతి ఉత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా కచ్చపి ఆడిటోరియంలో జరిగినటువంటి జయంతి ఉత్సవాలకు విచ్చేశారు ముఖ్య అతిథి సుజనా చౌదరి. విజయవాడ శాసనసభ్యులు మరియు బీజేపీ పార్టీ సంఘటన మంత్రి ముఖర్జీ మరియు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి జల్లి మధుసూదన్ మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. ప్రప్రథమంగా గుర్రం జాషువా కవిత్వాలను పొగుడుతూ వారు కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అంటూ వారి యొక్క పద్యాలు మరియు పాటల యొక్క సారాంశాన్ని అందరికీ అర్థమయ్యేలా చెబుతూ జానపద కళ మరియు తెలుగు భాష మనకి ఎంత ముఖ్యమో, ఎంత గొప్పదో దానిని ఎవరెవరు ఎలా పొగిడారో చెప్పుకొచ్చారు. ఆంగ్ల భాషకు అలవాటు పడి తెలుగులో మాట్లాడకపోవటం తన తల్లిని మోసం చేసినట్లే అంటూ తెలిపారు. మరియు పాటల ద్వారా, నాటకం ద్వారా చూపించి ఈ జన్మదిన ఉత్సవాన్ని విజయవంతం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ భవన్లో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ప్రస్తుత పాకిస్తాన్ పంజాబ్ బంగ్లాలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమానికి ఆకర్షితుడై రవి అస్తమించని సామ్రాజ్యవాద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టి యువతను స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలిపారన్నారు. జలియన్ వాలాబాగ్ ఘటన, నాలాల జలపతిరాయిని బ్రిటిష్ వారు దాడి చేసి చంపటాన్ని భగత్ సింగ్ అతివాద పోరాటానికి అంకురార్పణ ఏర్పడిందన్నారు. కులమతాలకు అతీతంగా దేశ సమైక్యత, సమగ్రత కోసం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమైక్యత, సమగ్రత, సమానత్వం కోసం ప్రాణ త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర ఫలాలు సంపన్న వర్గాల చేతుల్లో కేంద్రీకృతమయ్యాయని అన్నారు. 11 సంవత్సరాల మోడీ పాలనలో నల్లధనం వెలికితీత, ఉద్యోగాలు, జన్ధన్ యోజన, ధరల స్థిరీకరణ, పన్నుల తగ్గింపు, రైతుల ఆదాయం రెట్టింపు, విద్యారంగ పరిరక్షణ, మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధి వంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. శ్రమజీవుల రక్త మాంసాలతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని పెంచి పేదరిక, దారిద్ర్యం, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని అన్నారు. ప్రజలు ప్రజా సమస్యను పూర్తిగా పక్కకు నెట్టేందుకు కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి ప్రజల మధ్య వైశాల్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. రాజ్యాంగబద్ధమైన స్వాతంత్ర సంస్థలను సంఘ పరివార్ చెప్పు చేతుల్లో పెట్టుకుని బీజేపీ ఇతర రాష్ట్రాలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ మనుషులను ఏకం చేసే రాజ్యాంగానికి సమాధి కట్టి మనుషులను దూరం చేసే మనువాదాన్ని అమలు చేయాలని చూస్తుందన్నారు. పాలక ప్రభుత్వాలు అనుసరించే విధానాలపై నేపాల్లో జంజెట్ పేరుతో యువత పాలక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారతదేశంలో ఉన్న మత ఉన్మాద, అభివృద్ధి నిరోధక బీజేపీ ప్రభుత్వంపై భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటానికి యువత నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు. ఇక ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు అకిరానందన్ తేజ, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు ప్రదీప్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అరుణ్, అశోక్, మల్లికార్జున, నిఖిల్, శమంత్, చేతన్, హేమంత్, జస్వంత్ పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా టూరిజంకు ఒక్క పాలసీ లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం. పర్యాటక రంగంలో 15,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని అభినందిస్తున్నా. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, లాభాలు పొందండి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించాం. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్. మీ పెట్టుబడులకు ఇక్కడ రక్షణ ఉంటుందని అన్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు, కనీసం శ్మశాన వాటికలు కట్టుకోవడానికి కూడా భూమి లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు, శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇది ఆలోచన చేయాలి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పర్యాటక ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సైకిలిస్టుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సాంప్రదాయ వస్త్రాధారణతో బుల్లెట్ ర్యాలీలో పాల్గొన్నారు హైదరాబాద్ విమెన్ బైకర్స్. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో ర్యాలీలో పాల్గొన్నారు. రైడర్స్ కి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి క్రాంతి వల్లూరి తదితరులు పాల్గొన్నారు. పక్క బ్రదర్ అన్నా శాఖ మంత్రులు మాజీ గౌరవనీయులు కృష్ణారావు గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన వెంటనే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ విచ్చేసి ఉన్నారు. సాధారణ స్వాగతం పలుకుతా ఉన్నాము. How long you can ride on this? We have how many? 3,000, 5,000, 10,000. Yeah. 3 kilometers we have 3 and 5 kilometers. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. భగత్ సింగ్ స్ఫూర్తితో సేవా దృక్పథంతో పాటు నిరుద్యోగం, పేదరికంపై నేపాల్ తరహా జన్జడ్ ఉద్యమానికి యువత నడుం బిగించాలి. కడప జిల్లా సిపిఐ కార్యదర్శి గాలిచంద్ర. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పర్యాటక ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి. టూరిజం కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మూసీ వరద ప్రవాహంతో నీట మునిగిన పురాన్పూల్ ఎంజీబీఎస్ డ్రోన్ విజువల్స్. తెలంగాణ రాష్ట్రంలో దసరా గాంధీ జయంతి ఒకే రోజు మద్యం మాంసంపై సందిగ్ధత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.